డిబేట్ లో పాల్గొన్నటువంటి ఇతర పార్టీ వ్యక్తులు కానీ కొందరు అనలిస్ట్ కానీ రకరకాలుగా మాట్లాడిన సందర్భాలు చాలా సార్లు చూడడం జరిగింది. కానీ నేను అప్పుడు కూడా ఎన్నోసార్లు చెప్పిన, ముఖ్యమంత్రిగా బాధ్యతలు రెండోసారి తీసుకోవడం కష్టం కాదు. మేము పెట్టుకున్న టార్గెట్ 175కు 175 కావాలనే ఉద్దేశంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధమైనటువంటి అభిప్రాయంతో రాజకీయం చేస్తున్నాడు. కాబట్టే జనంలో ఉన్నటువంటి క్రేజ్ ను నిన్న రాప్తాడు సిద్ధం సభలో చూపించింది. అక్కడ జనానికి ఎవరికి అక్కడ డబ్బులు ఇచ్చో లేక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చో మందు ప్యాకెట్ ఇచ్చో చేయలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు 5:30 వరకు స్పీచ్ చేయడం జరిగింది. నేను వేదిక మీద ఉన్న స్పీచ్ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోవడం జరిగింది. దిగిపోయిన తర్వాత అప్పటికి ఇంకా వెహికల్ దారులలో వస్తూనే ఉన్నాయి, కొన్ని చోట్ల ఆగిపోయినాయి, కొన్ని చోట్ల వస్తున్నాయి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారని దిగి ఆత్రుతగా పరిగెత్తుతున్నారు, చూడాలనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 గంటలకు క్లోజ్ చేయాలని దాదాపు అనుకున్నారు. కానీ అక్కడ చూస్తే, ఆ మీటింగ్ లో చూస్తే అక్కడ ఉన్నటువంటి రెస్పాన్స్ చూసిన తర్వాత, పబ్లిక్ లో ఉన్నటువంటి స్పందనను చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేక వాళ్ళతో మాట్లాడే సందర్భం వచ్చింది. అక్కడ నేను కల్లారా చూసినా కాబట్టి నేను చెప్తున్నాను. కాబట్టి కని విని ఎరగని రీతిలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నాకు తెచ్చినంత వరకు ఇంత పెద్ద బహిరంగ సభ జరిగింది ఇంతవరకు నేను ఏ పేపర్లో కానీ లేక ఇతర ఛానల్లో కానీ చూసిన సందర్భాలు లేదు. దాదాపు 11 లక్షల మంది కేవలం 54 నియోజకవర్గాలకు 53 నియోజకవర్గాలకు సంబంధించి ఇంతమంది జనం వచ్చినారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధమైనటువంటి అభిమానం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలకు డైరెక్ట్ గా ఏ విధమైనటువంటి మేలు చేసినారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఎక్కడైనా మాట్లాడేటప్పుడు ఏమవుతుందంటే, మీరు చెప్పినట్టు జనాన్ని డబ్బులు ఇచ్చి తీసుకురావడం కానీ లేక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి తీసుకురావడం కానీ లేక మందు ఇచ్చి తీసుకురావడం కానీ జరిగితే తాగిన వాళ్ళు తాగినట్టు పడిపోతారు. పడిపోయిన తర్వాత నాయకుడు మాట్లాడేప్పుడు రెస్పాన్స్ లేకుండా కూర్చొని ఉండిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ప్రతి మాటకు రియాక్షన్ వస్తుంటే ఆ రియాక్షన్ చూస్తుంటే మేమే లేచి ఓళ్ళు స్టేజ్ మీద ఉన్న వాళ్ళని లేచి ఓళ్ళు వేద్దామనేటంత ఉత్సాహం జనం చూపిస్తున్నారంటే ఇంకా దాన్ని బట్టి చూసుకొని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఏదో మాట్లాడాలని, ఎక్కడో మాట్లాడాలని, ఎవరినో కవర్ చేసుకోవాలని మనం కూర్చున్నప్పుడు మనకు కావాల్సినట్టు మనం మాట్లాడుకోవాలి. మోహన్ రెడ్డి గారు జనాలు వస్తే ఏలలు వేస్తే అడావిడి చేస్తే గెలుపు వచ్చినట్టేనా? ఇప్పుడు 10 మందో 20 మందో 50 మందో 1000 మందో ఏదో ఒక కార్యకర్తలు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ వీళ్ళలేసి మ్యూజిక్ కేకలేసి ఎగిరితే అది వేరుగా ఉంటుంది. లక్షలాది మంది అండి, 10 నుండి 11 లక్షల మంది జనం వచ్చినప్పుడు ఆ జనం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ ను ఆలకిస్తూ వాళ్ళు కేకలు వేసి జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోకూడదు, ఇంకా కొద్దిసేపు మాట్లాడాలనే విధంగా అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు జనానికి ఏమీ మేలు జరగకపోతే ఎందుకు అంత ఇంట్రెస్ట్ గా ఉంటారు? అంత మేలు అంటే కాదండి, ఇప్పుడు మామూలుగా పార్టీ నాయకులందరూ కూడా ఏవో ఖచ్చితంగా ఎంతో కొంత ఇవ్వడం లేకపోతే నియోజకవర్గం వాళ్ళు జనాలు తీసుకురొచ్చి అక్కడ మీటింగ్ చూపిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఎవరో ఇచ్చే వాళ్ళు ఉండరు, తీసుకొచ్చే వాళ్ళు ఉండరు. ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా లక్షల మంది తరలి వస్తున్నారు అని కదా వాళ్ళు మాట్లాడేది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు బ్రహ్మాండమైనటువంటి జనాలు రావడం జరిగింది. రాత్రి బోలు రోడ్ల మీద కాసుకోవడం జరిగింది. కారణం ఏంటంటే వీళ్ళు సినిమా నటులుగా నటించినప్పుడు, సినిమా యాక్టర్లుగా వీళ్ళు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి పేదవాడి నుండి పెద్దవాడి వరకు అందరికి వీళ్ళు పరిచయం అయినప్పుడు, ఆ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి అక్కడికి వస్తున్నప్పుడు, పరిచయం అయినటువంటి వ్యక్తి రన్నింగ్ లో సినిమాల్లో ఉన్నప్పుడు సినిమాలు అంటే ఎన్టీఆర్ గారి లాంటి సక్సెస్ ఇప్పుడు జనసేనకు వచ్చే ఛాన్స్ ఉందా? ఈయన సినిమా నటులు కాబట్టి ఏమంటారు? ఎన్టీఆర్ గారు లాంటి సక్సెస్ పవన్ కళ్యాణ్ కూడా వచ్చే ఛాన్స్ ఉందా? ఈయన సినిమా అయినా కాబట్టి కాదండి, మరి ఆయనతో పోలుస్తున్నారు. 11 నెలల్లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది పార్టీ పెట్టి. 15 ఏళ్ళు అయితే 2 సార్లు పోటీ చేసి ఎమ్మెల్యే కాలేదు సార్. ఎట్లా సార్ ఊహించుకుంటే నక్కకు నాగలోకానికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది ఎన్టీఆర్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి. రెండోది, అక్కడ ఎన్టీ రామారావు గారు పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ దాదాపు 30 సంవత్సరాల అధికారంలో ఉంది. 30 సంవత్సరాల అధికారంలో ఉండి వాళ్ళు ఆ కాలంలో బూజు పట్టినటువంటి రాజకీయాలు అట్టే రుద్దుతుంటే ఎన్టీ రామారావు అనేటువంటి వ్యక్తి, ఒక చరిస్మా ఉన్నటువంటి వ్యక్తి, ఒక సినిమాలలో బ్రహ్మాండమైనటువంటి రాముడు భీముడు దేవుడు అనే విధంగా ఆయన భావించేటటువంటి వ్యక్తి జనంలోకి వచ్చి బ్రహ్మాండమైన స్క్రిప్ట్ తో వచ్చి మాట్లాడినప్పుడు జనం ఖచ్చితంగా నమ్ముతారు. కాబట్టి నమ్మి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 30 సంవత్సరాలు ఉంది కదా, వద్దు కాంగ్రెస్ పార్టీ మనకు ఖచ్చితంగా రామారావు లాంటి వాళ్ళు
కావాలని జనం మొత్తం భావించినారు కాబట్టి ఆ విధమైనటువంటి అభిప్రాయం వచ్చింది. ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేదు, తెలుగుదేశం పార్టీ లేదు, బలమైనటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 5 కోట్ల మంది జనాలకు తగిలినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రతి గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ పేరెత్తేనే మీరు వణుకు పడుతున్నదట కదా. ఆయన ఎక్కడికన్నా వెళ్తున్నానంటే అక్కడ పర్మిషన్లు ఇవ్వరట. మొన్న హెలికాప్టర్లో వెళ్తానన్నా మీరు ఆపేశారంటే బలవంతంగా రోడ్ల మీద ప్రయాణం చేస్తే వెళ్ళనివ్వటం లేదట. నోవేటల్ హోటల్లో నిర్బంధించారట. పవన్ పేరెత్తితేనే మీకు ఇబ్బందికరంగా ఉంటున్నదట కదా. ఎందుకు ఇబ్బంది? మీరు ఇప్పుడు అన్నారు కదా, ఒక మాట ఏమన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్టీ రామారావు గారు మాత్రమే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాగలుగుతారని మీకు ఏమన్నా భయం ఉందా, లేక నమ్మకం ఉందా అంటే ఏమన్నారు? అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎందుకు భయపడాలి, ఏం భయపడాలి, దేనికోసం భయపడాలి, ఏం చేస్తాడని భయపడాలి? కనీసం ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఆయన క్యాండిడేట్ అనేవాడు ఇంతవరకు డిసైడ్ కాకపోతే ఎవరి గురించి ఏం మాట్లాడతాడు, వాళ్ళు ఏం మేనిఫెస్టో ఉందో తెలియదు. ఆ మేనిఫెస్టోలో ఎవరు అమలు చేస్తారో తెలియదు. దీనికి బీజేపీ నాయకత్వమా, తెలుగుదేశం పార్టీ నాయకత్వమా, జనసేన నాయకత్వమా, ఎవరి నాయకత్వం ఎక్కడ నడుస్తుంది? దీనికి మధ్యలో మళ్ళీ ఏమైనా కాంగ్రెస్ పార్టీ దొరుకుతుందా? ఎవరు వస్తారు, వీళ్ళని ఎవరు నమ్ముతారు, ఏ విధమైనటువంటి క్లారిటీతో వీళ్ళు ముందుకు వస్తున్నారని వీళ్ళని చూసి, వీళ్ళు ఇచ్చే మేనిఫెస్టోని చూసి జనం నమ్మి వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళ నమ్మకంతో వీళ్ళకి ఓట్ చేస్తారని భయం ఏమన్నా మాకు ఉండడానికి ఏముంది? వాళ్ళ దగ్గర క్లారిటీ లేదు, క్లియర్ లేదు. వాళ్ళు ఎవరు ఉంటారు, ఎవరు ఉండరు, ఎప్పుడు పోతుంటారు, ఎప్పుడు బయటకు పోతారో వాళ్ళకి తెలిసే పరిస్థితి లేదు. నిన్న పవన్ కళ్యాణ్ గారు 2 ప్రకటించినారు, ఈ రోజు అప్పుడే మళ్ళీ రాజమండ్రి కూడా ప్రకటించినారు, రేపు అన్నాడు ఇంకోటి ప్రకటిస్తారు. ప్రకటిస్తే తెలుగుదేశం పనులు జుట్టు పెట్టుకొని వాళ్ళు ఉంటారో ఉండరో తెలియదు. గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారు తెలుగుదేశంలో రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు గారి కన్నా సీనియర్ ఆయనకి టికెట్ లేదంటే ఆ పార్టీలో ఉండాలంటారా, ఉంటారంటారా, ఎందుకు అనుకుంటున్నారు? అది పార్టీని ఏమనుకుంటున్నారు? ఆ పార్టీ వీళ్ళందరూ పొత్తులు పెట్టి అది నడుస్తుందని ఎట్లా అనుకుంటున్నారు? కాబట్టి ఖచ్చితంగా ఉండదు. కాబట్టే వాళ్ళే భయపడి ఒక్కొక్కరికి తప్పించుకోవడానికి ముందుగా ఎవరంతటా వాళ్ళు అనౌన్స్ చేసుకొని వాళ్ళు ముందుకు వస్తున్నారు తప్ప ఎటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఢీకొనడం, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలే కాదు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు కలుపుకొని ముందుకెళ్ళినా కూడా ఇక్కడ ఓడిపోయే ఖాయం వాళ్ళు. ఓకే మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఓకే, మీరు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు. అలాగే మీ నాయకులు కూడా కొన్ని అంశాలు ప్రస్తావిస్తున్నారు. కొడాలి నాని గారు, అంబటి రాంబాబు గారు, కీర్తన గారు కూడా మనతో పాటుగా జాయిన్ అయ్యారు. అంబటి గారు, కొడాలి నాని గారు బైట్స్ ఒకసారి ప్లే చేయండి అమ్మా. 2 నెలల్లో ఎన్నికలు పూర్తవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో 99% అమలు చేశానని చెప్పి, నాకు మీరు ఓటు వేయాలంటే నేను మీ కుటుంబాలకి మీ ప్రాంతాలకి మంచి చేశానని కనుక భావిస్తే నాకు ఓటు వేయండి, లేకపోతే ఓటు కూడా వేయొద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పబ్లిక్ మీటింగ్లోనూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఆ సందర్భంగా ఈ 5 సంవత్సరాల్లో ఏం చేసావో చెప్పమంటే, ఈ చవట, ఈ దద్దమ్మ, ఈ చంద్రబాబు నాయుడు దానికి సమాధానం చెప్పకుండా మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం, నువ్వేం చేసావో నేనేం చేసుకున్నావు, బహిరంగ చర్చకు సిద్ధమా అంటాడు. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభకి, బహిరంగ చర్చకి గనక కూర్చునే పరిస్థితి ఉంటే ఏం చేసావో చెప్పమంటే, ఈ చవట, ఈ దద్దమ్మ, ఈ చంద్రబాబు నాయుడు దానికి సమాధానం చెప్పకుండా మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం, నువ్వేం చేసావో నేనేం చేసుకున్నావు, బహిరంగ చర్చకు సిద్ధమా అంటాడు. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభకి, బహిరంగ చర్చకి గనక తారక రామారావు ఏమన్నాడు, ఢిల్లీ పెత్తనాన్ని సహించలే అన్నాడు. ఈయన ఢిల్లీ వెళ్తే కానీ క్లియరెన్స్ రాని పరిస్థితి. ఏమి దౌర్భాగ్యం అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, మీ పరిస్థితి ఏంటి, మీ బ్రతుకేమిటి అని అడుగుతా ఉన్నా. దురదృష్టాలు మీ వెంటబడుతున్నాయి. మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడనే విషయాన్ని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మీ ఇద్దరు ఒకటి శంకారావం రా కదలరా అంటే ఇంకాయన పాపం మీ పార్ట్నర్ ఏం చేయాలో అర్థం కాక ఊళ్ళు బట్టి తిరుగుతున్నాడు, రహస్యంగా తిరుగుతున్నాడు, బహిరంగ తిరుగుతున్నాడు. బహిరంగ సభ పెట్టలేడు, మరి వారాహి ఎక్కలేడు. మరి అయ్యో స్వామి చెప్పినట్టు ఎన్నికలకు ముందు ఎవరైనా ప్రచార రథం తయారు చేసుకుంటారు, అంతేగా. నేను కూడా ప్రచార రథం రేపే ప్రారంభిస్తున్నా. చంద్రబాబు ప్రచార రథం లేదు, లోకేష్కు ప్రచార రథం లేదు,
ఆలు లేదు, కోలు లేదు, సోలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని అసలు నువ్వు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటావో తెలియదు, అసలు నిలబడతావో లేదో తెలియదు, ఎన్ని సీట్లు ఇస్తావో తెలియదు. వారాహి అంట పెద్ద వేసి పెడతారు మిలిటరీ లాగా, దానికి పెయింటింగ్లు, దాని మీద ఊరేగింపులు. ఏంది ఆర్భాటాలు నాకు అర్థం కాల. సరుకు లేని వ్యవహారాలంటే ఇలా ఉంటుంది. ఇంతవరకు ఈ వారాహి ఏమైందని నాకు అర్థం చెప్పండి. నాకు ఇంటి పెట్టుకున్నాం అయితే ఒకట్లే, వారాహికి 2 రంగులు వేసా అంట, 3వ రంగు వేయాలో లేదో అర్థం కాక ఢిల్లీ నుంచి కవర్ వస్తే 3వ రంగు వేసి అప్పుడు వారాహి తీస్తా అంటే ఏమిటా మీ బతుకుడు రాజకీయాల్లో నాకు అర్థం కానటువంటి పరిస్థితి. నన్ను ఇది అంబటి రాంబాబు గారు ప్రస్తావించిన అంశాలు. కీర్తన గారు, అంబటి గారు మళ్ళీ స్వరం పెంచారు, డైరెక్ట్గా హిట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని. ముందుగా వర్మ గారు, మీకు ప్యానల్ పెద్దలకి 99 వీక్షకులకి నా నమస్కారం సార్. నమస్తే. అసే కుక్కకు అరవదు అంటారు, తెలుసా మీకు ఆ విషయం? సో అలా ఉంటది వీళ్ళ వ్యవహారం. ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు ఏం చేస్తున్నారు, మీరు చెప్పినవి చేశారా అని చెప్పుకోలేని అసమర్థులే పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఏడుస్తారు. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ నేను చెప్తాను. గట్టిగా గాంభీర్యంగా మాట్లాడే అంబటన్న ఒక్కసారి అదే 10 నిమిషాల ప్రెస్ మీట్ సినిమా కలెక్షన్ల మీద, సినిమాలకు వచ్చే రివ్యూల మీద, ఎంత సెలబ్రిటీస్ ఎంత తీసుకుంటున్నారు రెమ్యూనరేషన్ అనే వాటి మీద ప్రెస్ మీట్లు పెట్టకుండా తన నీటిపారుదల శాఖ నోటిపారుదల శాఖగా మార్చుకున్న ఘనుడు మా అంబటి రాంబాబు గారు ఒక 10 నిమిషాలు ఆ పోలవరం ప్రాజెక్టు గురించో, లేదు రాష్ట్రంలో పూర్తవని ప్రాజెక్టుల గురించో, అసలు ఎప్పుడు పూర్తి చేస్తారో ఆ ప్రాజెక్టుల గురించో, లేదు విపత్తు నిర్వహణ అధికారులకి ఎంతవరకు ఆయన ఫండ్స్ ఇస్తున్నాడు, ఎంత మేరకు వరదలు వచ్చినప్పుడు ఆయన రైతులను ఆదుకున్నాడు, ఇటువంటి అంశాల మీద పెడితే ఎవరు అంబటి గారిని క్వశ్చన్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు వారాహికి ఏ రంగు ఉందో, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు బయటకు వస్తారో అది జనసేన పార్టీ చూసుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారి గురించి అంబటి గారికి అనవసరం. దెన్ గుడివాడ నాని అన్న గొప్పతనం మీకు ఒక విషయంలో తెలియజేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గొప్పతనాన్ని వర్ణించారు. ఒక వీడియో ప్లే చేస్తాను నేను. పెట్రోల్ డీజిల్ ధర ముఖ్యమంత్రి తగ్గిస్తాడా? 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడని చెబుతాడు కదా. డీజిల్ పెట్రోల్ ధర ప్రధానమంత్రి తగ్గించాలి, కేంద్ర ప్రభుత్వం తగ్గించాలి. నీకు దమ్ము ఉంటే నువ్వు ఢిల్లీ వెళ్ళు. మన రాష్ట్రంలో పెట్రోల్ యానం తీసుకున్నా, తెలంగాణ తీసుకున్నా, లేకపోతే కర్ణాటక తీసుకున్నా, తమిళనాడు తీసుకున్నా, చుట్టుపక్కల ఏ రాష్ట్రం తీసుకున్నా, ఏ రాష్ట్రంలో లేదు. వాయిస్ సరిగ్గా రావట్లేదు కీర్తన గారు. వాయిస్ సంవత్సరాల నుంచి ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో 4 సంవత్సరాల నుంచి బాగుతా ఉన్నాడు. సరే ఏమన్నారు చెప్పండి, అది అర్థం కావట్లేదు, బ్రేక్ అవుతున్నదండి. పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించాల్సింది ప్రధానమంత్రి అంట, కేంద్రం అంట. అంటే ఈయన ఒక మినిస్టర్ గా వర్క్ చేసిన వ్యక్తి, ఒక ఎమ్మెల్యేగా ఉంటున్న వ్యక్తి, మినిమం సెంట్రల్ తగ్గించాల్సింది పక్కన పెట్టి స్టేట్ తగ్గించాల్సిన వాటాలో స్టేట్ తగ్గించమని చెప్పుకోవడం కూడా చేతగాక మొత్తం కేంద్రం పైన చెప్పుకొని వీళ్ళకి ఎంత అవగాహన ఉందో ఈ రోజు వీళ్ళు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేసిన వాళ్ళ గురించి మీరు ఆలోచించాలి. గుట్కా పాండు అని ఈయనని ఎట్లా పిలుచుకుంటారో గుడివాడ ప్రాంతంలో ప్రజలు అందరికీ తెలుసు. అలాగే క్యాసినోలు నడిపిన ఘనత కూడా ఈ పర్టికులర్ క్యాండిడేట్ ఉంది. రిటర్న్ సీట్ కూడా ఇవ్వలేదని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న క్యాడర్ కూడా వాపోతున్నారు. ఇటువంటి వాళ్ళు వచ్చి మరొక ఆనిముత్యం రోజా గారి గురించి కూడా మీకు ప్లే చేస్తాను, మీకు వినిపించదేమో అని నాకు డౌట్ బట్ నేను చెప్తాను. సంపూర్ణ మద్యపాన నిషేధం దశల వారీగా ఇంప్లిమెంట్ చేసే మేము ఎలక్షన్ లోకి వెళ్తాము. సొంత చెల్లికి ఎలా న్యాయం చేశాడో రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తారు అని సాక్షాత్ రోజా గారు అన్న మాటలు నేను మీకు వీడియో కూడా పంపిస్తాను. ఇటువంటి మాటలు చెప్పి నిసిగ్గుగా ఎలక్షన్ కి వెళ్తున్న వీళ్ళ గురించి మనం మాట్లాడమంటారా? మరొక విషయం ఏంటంటే ఇటువంటి మంత్రులను అపాయింట్ చేసుకొని ఇటువంటి మంత్రుల చేత ఎమ్మెల్యే చేత పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ఏకైక అజెండా ఏంటండి? దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం. చీప్ లిక్కర్ ని అందుబాటులోకి తెచ్చి 1,06,000 కోట్లు ఆదాయం సంపాదించుకోవడం, దాన్ని బట్టి అప్పులు తెచ్చుకొని 40,000 కోట్లు అప్పు చేశారు.
దరిద్రం ఏంటంటే చీప్ లిక్కర్ అందుబాటులోకి దాటిన దరిద్రం అంటే దాన్ని మళ్ళీ లాభాలను చూపించి మళ్ళీ అప్పులు తెచ్చుకొని 40,000 కోట్లు. ఇటువంటి ముఖ్యమంత్రి నేను ఒక సిద్ధం సభ పెట్టాను, దాంట్లో బారులు తీరిపై జనాలు వస్తున్నారు అని ఎలివేషన్లు ఇచ్చుకుంటూ చెప్పడం. సార్ ఒక మాట అంటాను, డబ్బులు కమ్ముడు పోయి పదవులు కమ్ముడు పోయి ఈ రోజు క్యాడర్ పనిచేస్తుంది వైసీపీలో. మీరే అమ్ముడు పోతుంటే సామాన్యులు సార్ సంక్షేమ పథకాలు దూరం చేస్తాను, మీకు వచ్చే ఉద్యోగాలు తీసేస్తాను, లేదు మీకు ఇచ్చే అంగన్వాడీ వర్కర్లకి కావచ్చు, డ్వాక్రా మహిళల్ని కావచ్చు, వాలంటీర్ వ్యవస్థల్ని పెట్టి 1కి 4 సార్లు ఫోన్లు చేసి వాళ్ళని భయపెట్టండి రారా? మద్యం ఎంత పారిందో మనం చూడలేదా? బిర్యానీ ప్యాకెట్స్ ఎంత పెట్టారో మనం చూడలేదా? ఇవన్నీ సాక్ష్యాల కింద ఒక మీడియా పత్రిక చిత్రీకరిస్తే అతన్ని కుళ్ళబొచ్చి కొట్టి అతి కిరాతకంగా అతని మీద బిహేవ్ చేసిన విధానాన్ని మనం గమనించలేదా? ఇంతవరకు సీఎం ఆఫీస్ నుంచి ఒక్కరన్నా ఖండించారా సార్? సాక్షాత్తు జర్నలిస్టులకే ఈరోజు సెక్యూరిటీ లేని ఈ రాష్ట్రంలో సామాన్యులకు సెక్యూరిటీ ఈ ప్రభుత్వం కల్పిస్తుందా? సిద్ధం సభలో ఇన్ని 100 మంది 1,000 మంది వచ్చారంటున్నారు. దాన్ని సమీకరించడానికి ప్రజాధనం ఎంత ఖర్చు పెట్టుంటారు మీరు? ఆ బ్యానర్లకు ఎంత ఖర్చు పెట్టారు? ఇదంతా ఎవరి డబ్బు సార్? జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంతకుముందు అన్న ఒక మాట మాట్లాడుతూ ఆయన క్రెడిబిలిటీ ఏంటి, ఆయన స్థాయి ఏంటి, తండ్రిని అడ్డం పెట్టుకొని ఎలక్షన్ చేసుకొని గెలిచిన తర్వాత తండ్రి ఫోటోని పక్కన పెట్టడమా? తండ్రి పేరు, తండ్రి ఉన్న పార్టీని బయటకు వచ్చింది ఎందుకు? తండ్రికి ఏమైనా అవమానం చేశారనా? తండ్రికి ఏమైనా శిలాఫలకం కట్టలేదనా? తండ్రికి విగ్రహం కట్టలేదనా? తనని సీఎం చేయలేదని ఒకే ఒక కారణంతో కాంగ్రెస్ ని వీడి బయటకు వచ్చి పిల్ల కాంగ్రెస్ ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ లో వాళ్ళ నాన్నని ఇతనే చంపారని చెప్పిన వాళ్ళకి సీట్స్ ఇచ్చి ఒక అధికారాన్ని ఫామ్ చేసుకొని గొడ్డలి కత్తి డ్రామా, దాని తర్వాత గుండెపోటు, దాని తర్వాత కోడికత్తి డ్రామా, ఇన్ని డ్రామాలు చేసి సంక్షేమ పథకాల తాయిలాలుగా చూపించి నవరత్నాలు చూపించి ఈ రోజు నట్టేట ముంచి కేవలం పబ్లిసిటీ మీదే ఫోకస్ పెడుతూ అభివృద్ధిని పక్కన పెట్టి రాష్ట్రాన్ని అధపాతాళానికి తీసుకుపోయిన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు నమ్ముతారా? ప్రజలు నమ్మి ఓట్లేస్తారని మీరు అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా రాజశేఖర రెడ్డి గారు చరిష్మాని ఫాలో అవుతుంటే వాళ్ళ బాబాయ్ హత్యకి న్యాయం జరగాలి. వాళ్ళ బాబాయ్ హత్యకి ఎవరైతే కారకులు వాళ్ళని శిక్షించారు. 4.5 సంవత్సరాలుగా మోహన్ రెడ్డి గారు 1 సెకండ్ అండి, 4.5 సంవత్సరాలుగా వాళ్ళ బాబాయ్ హత్యకి న్యాయం చేయలేదు. సొంత చెల్లిని వాడుకొని వదిలేసిన వ్యక్తి, ఇంకొక చెల్లి ఇతర కోట్లను నమ్ముకుంటూ తిరుగుతున్న వ్యక్తి, ఇటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఉన్న మహిళలకి, రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలకి రక్షణ కల్పిస్తాడా? సొంత బాబాయ్ హత్యకి నిజంగా నీ తండ్రి ఆత్మకి ఈరోజు శాంతి ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు సొంత తమ్ముడిని హత్య చేసుకుంటే సాక్షులు బయట పెట్టి వాళ్ళకి శిక్షణ తీసుకుంటడంలో నువ్వు అసలు పట్టించుకోవట్లేదు ఆ విషయాన్ని. నీ చెల్లెలు బయట వాళ్ళని నమ్ముతా, నిన్ను నమ్మట్లేదు. ఇటువంటి వ్యక్తివి నువ్వు, నిన్ను ప్రజలు నమ్ముతారా? రైట్, మనతో పాటుగా మనోహర్ నాయుడు గారు కూడా జాయిన్ అయ్యారు. ఒక నిమిషం ఇస్తానండి మీకు మోహన్ రెడ్డి గారు. మనోహర్ నాయుడు గారు కూడా వాయిస్ అయితే వాళ్ళిద్దరికీ సమాధానం చెప్తారు. కానీ మనోహర్ నాయుడు గారు ఏంటి, కొడాలి నాని గారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీదకే ఎక్కువ పెట్టారు, చవట దద్దమ్మలు ఏవేవో మాటలు వినాల్సి వస్తుంది. అసలు ఇది ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియని పరిస్థితి. సో ఎవరు మాట్లాడినాలండి, అది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినివ్వండి, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినివ్వండి, వేరే మంత్రులు మాట్లాడినివ్వండి, కానీ మనం ప్రతిసారి ఇది వద్దు వద్దు అనుకుంటానే ఉన్నాం, ఎక్కడా తగ్గట్లేదు. వర్మ గారు, ముందుగా మీకు 99 టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో పాల్గొన్న మిత్రులకు, సోదరికి నమస్కారం. నమస్తే. కొడాలి నాని గురించి మనం ఎందుకంటే మాట్లాడాలి, ఎందుకంటే కొడాలి నాని వాస్తవంగా పిచ్చాసుపత్రిలో ఉండాల్సిన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి అతన్ని బయట పంపించి పిచ్చి వాగుళ్ళు వాగుతూ పిచ్చి మాటలు మాట్లాడమని వదిలేశాడు. రాష్ట్రం పైన ఒక పిచ్చివాన్ని తీసుకొచ్చి వదిలేశాడు. కాబట్టి అతను ఆ పిచ్చివాని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు మనం. ఎందుకంటే ఇప్పుడు ఇందాక కొడాలి నాని మాటల్లో మనం విన్నాం, మీరు వేస్తే ప్లే చేసినప్పుడు అన్ని మేము 99% చేసి ఎలక్షన్కి వెళ్తున్నాము అనేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు పబ్లిక్ మీటింగ్ లో. అదే ఇంతవరకు మేము ఒక్కటే, ఏమి వద్దు సంపూర్ణ మద్య నిషేధం అన్న నీవు మద్యాన్ని నువ్వు పూర్తిగా లేకుండా చేసి ఓట్లు అడుగుతున్నావు, అది చెప్పు చాలు. ఇది ఒక్కటి చాలదా? మచ్చుకు ఒకటి చాలదా? ఇంకా వీళ్ళు చేసిన మేము చెప్పాలనుకుంటే చేంతాడు ఉంటాయి. ఇప్పటికే వీళ్ళకు పిచ్చి బట్టి, మెంటలు బట్టి ఓటమిని తరుముకుంటూ వస్తుంటే ఎట్లా తప్పించుకోవాలో తెలియని తరంతో రకరకాలైనటువంటి పిచ్చి కుంతలు, పిచ్చి కారు కూతలు కూసుకుంటున్నారు. కాబట్టి ఈ పిచ్చోళ్ళందరినీ కూడా పట్టించుకునే పరిస్థితుల్లో మేము లేము. మాకంత
టైము లేదు. ఓకే, మనోహర్ నాయుడు గారు మీ ప్రాంతం నుంచే ఆయన కూడా, మోహన్ రెడ్డి గారు కూడా మీకు బాగా తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఒకే ప్రాంతం వాళ్ళేమో మీరిద్దరు. ఏంటి రాప్తాడులో అసలు ఇసుకేస్తే రాలినంత జనం అంట, 11 లక్షల మంది వచ్చారంట స్వచ్ఛందంగా. మీరు చూసారా ఆ సభ హడావిడిని? వర్మ గారు, రాప్తాడు సభ జరిగింది 52 నియోజకవర్గాలకు సంబంధించిన సభ. 52 నియోజకవర్గాలు అంటే ఒక్క నియోజకవర్గానికి 5,000 మంది చొప్పున వేసుకున్న దాదాపుగా 2,60,000 మంది జనం అక్కడికి రావాలి. ఆ ప్రాంతం, సభ ఏర్పాటు చేసిన ప్రాంతం రాప్తాడు ఒక లింక్ హైవేకి లింక్ రోడ్ ఉన్నటువంటి హైవే పక్కన ఉన్న జాగాలో వాళ్ళు ఏర్పాటు చేశారు. వాళ్ళు బాహాటంగా 100 ఎకరాలు అని చెప్తున్నారు. కేవలం అక్కడ 20 ఎకరాలు మాత్రమే, 20 ఎకరాల జాగాలో మాత్రమే ఆ సభను పెట్టడం జరిగింది. అందులో ఒక కాన్స్టిట్యూషన్ నుంచి ఒక్కటండి, ఇప్పుడు నేనున్నటువంటి కాన్స్టిట్యూషన్ చెప్తా. ఈ కాన్స్టిట్యూషన్ నుంచి కేవలం 150 బస్సులు పోయాయి. 150, ఒక్క బస్సుకు 550 మందిని వేసుకున్నా కూడా ఎంతమంది అవుతారు? సో ఈ లెక్క ప్రకారం అక్కడ చూస్తే జనం 1,50,000 2 లక్షలకు మించి జనాలు లేరు. అదేంటి 11 లక్షల మంది అని చెప్తున్నారు మోహన్ రెడ్డి గారు, మీ ఎదురుకుంటేనే 11 లక్షల మంది అట. అదేనండి చెప్తున్నాను, నేను అదే చెప్తున్నా. వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళు డబ్బా కొట్టుకుంటారు, మేమేం చేయమంటావు? అక్కడ నిజం అనేది అది చిత్రీకరించడానికి పోయిన దానికే కదా విలేకరుల మీద దాడి చేసింది. అది చిత్రీకరించి ప్రజలకు చూపించాలి, నిజాలు అనేది చేయడానికి పోయినప్పుడే దాడి చేసి కొట్టారు. ఎందుకు కొట్టాలి అంటే అక్కడ నిజాలని బయటపడతాయి. చెప్పుకోవడానికి ఎన్నో చెప్పొచ్చు. సాక్షాత్ అక్కడ జరిగినటువంటి సభ కేవలం 1.5 లక్ష 2 లక్షల మంది లోపు మాత్రమే ఉన్నారు. అది కూడా బలవంతపు తరలింపులతో తీసుకొచ్చినటువంటి జనం. 52 నియోజకవర్గాలకు సంబంధించి తీసుకొచ్చినటువంటి జనం. ఓకే, మా దగ్గర ఎన్ని వీడియోలు మా దగ్గర ఉన్నాయి, సాక్ష్యాలు చూపిస్తాం. బస్సుల్లో కూర్చొని, ఒక బస్సులో కేవలం 50 మంది కూర్చోవలసిన బస్సులో 20 మంది ఉన్నారు. 20 మందికి మందు సరఫరా చేస్తే బస్సుల్లో తాక్కుంటూ జనం అక్కడికి వస్తున్నారు. అంటే మద్యం సరఫరా చేసి బలవంతంగా తీసుకొచ్చినటువంటి జనం. అది కూడా ఆ 1.5 లక్ష 2 లక్షలు కూడా. అంతేగాని ఇదేదో సిద్ధం, మేము ఏదో మహా ఆర్పాటంగా చేశాం, బ్రహ్మాండంగా జనాలు బ్రహ్మరత పడుతున్నారంటే ఇవన్నీ కాకమ్మ కథలు. వాళ్ళు కలలు కంటున్నారు. ఇప్పుడు ప్రజల యొక్క మనస్తత్వం ఏముందో వచ్చే ఎన్నికల్లో చూపించబోతున్నారు. ఇది అర్థం చేసుకోవాలి వైసీపీ వాళ్ళు. ఊరికే మాటలు ఇంకా మాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. మీరు ఎన్ని చెప్పినా ప్రజలు ప్రతిదీ గమనిస్తానే ఉన్నారు. ఈ విషయాన్ని పెట్టుకుంటే మంచిది. ఓకే, రైట్. కీర్తన గారు, ఏంటి రాజమండ్రి రూరల్ కందుల దుర్గేష్ గారిని ప్రకటించడం ఇదేదో రచ్చ అవుతుంది అని చెప్పి సర్వత్రా మాట్లాడుతున్నారు. ఎందుకంటే పొత్తులో భాగంగా మొన్న 2 ప్రకటించినందుకే పెద్ద హడావుడయింది. ఇప్పుడేంటి మళ్ళీ ఆయనే రాజమండ్రి రూరల్ నుంచే మాట్లాడుతున్నారు? అక్కడ చూస్తే గోరంట్ల బుచ్చి చౌదరి గారు ఉన్నారట, ఆయన ఇప్పుడే చాలా ఆవేదనతో ఆగ్రహంతో ఉన్నారు. ఏవో ప్రెస్ మీట్లు పెడుతున్నారు, అందరితోటి మాట్లాడుతున్నారు, నేనే ఇక్కడి నుంచి చేస్తానని. ఏంటి దీనికి ఏమైనా బలమైన కారణం ఉందా? అలా ఏం లేదు సార్. మా పార్టీలో ఉన్న ముఖ్య నాయకుల్లో కందుల దుర్గేష్ గారు కూడా చాలా ముఖ్యమైన నాయకులు, మీకు తెలుసు, ఎంతో హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు పార్టీకి. బట్ సీట్ అనేది ఉందా లేదా అనే విషయాల గురించి మేమైతే క్లారిటీగా చెప్పకూడదు, ఎందుకంటే పార్టీ నుంచి అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ వచ్చిందాక దాని గురించి మనం మాట్లాడకూడదు. అండ్ ఇక్కడ పొత్తులో భాగంగా సాక్రిఫైస్ అయితే ఎవ్రీవన్ హ్యాస్ టు డూ, అది మాత్రం కన్సిడరేషన్ లో తీసుకోవాలి మనం. ఏంటి తిరుపతి నుంచి ఎవరు పోటీ చేస్తున్నారండి? తిరుపతి ఏమైనా క్లారిటీ వచ్చిందా? నేనైతే పోటీ చేయట్లేదు, అదొకటి క్లారిటీగా చెప్పగలుగుతారు. అంటే ఏం లేదు, మొన్నటిదాకా నాగబాబు గారు అన్నారు, నాగబాబు గారు అనకాపల్లి అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా పోటీ చేసే అవకాశం ఉంది, గతంలో చిరంజీవి గారు చేశారు కదా అని అంటున్నారు. సో ఆయన కూడా ఏదో భీమవరం అట, పిఠాపురం అట, చాలా వినిపిస్తున్నాయి. ఇంకొక 10 రోజులు ఆగితే మీ ఉత్కంఠకి తెరలేపే ఆవిష్కరణ. మా ఉత్కంఠ కాదు, మీ శ్రేణుల ఉత్కంఠే. మాదేముంటుంది ఉత్కంఠ? మీరు లిస్ట్ రిలీజ్ చేస్తే ఆ రోజు చెప్తాం, రిలీజ్ చేయకపోతే త్వరలో వస్తుందని చెప్తాం. మాకు అందులో ఉత్కంఠ ఏం లేదు కదా. అంటే మీ శ్రేణులకి చెప్పుకోకపోవడం వల్ల అది ఇబ్బంది అవుతున్నది పార్టీ క్యాడర్కి. ఎవరు పని చేయాలో తెలియదు, ఎవరికి చేయాలో తెలియదు అన్న ఒక కన్ఫ్యూజన్ అటు తెలుగుదేశం పార్టీలో మీలో కూడా ఉందండి. లేదు సార్, క్యాండిడేట్లకు సంబంధం లేకుండా ఎవ్రీవన్ హ్యాస్ టు వర్క్, అదొకటి అందరూ అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు పార్టీ కోసం పనిచేస్తూనే పోతున్నారు, ప్రచారం కూడా చేస్తున్నారు కలుపుతట్టుగా టీడీపీ జనసేన. బీజేపీని కలుపుకొని పోవాలి కాబట్టి దాని గురించి ఒక క్రియాశీలన అందరు కలిసి మాట్లాడుతున్నారు, కార్యాచరణ చేసి త్వరలో దాని గురించి మీకు లిస్ట్ అవుట్ చేసి చెప్పగలుగుతారు. ఏంటి ఢిల్లీ ప్రయాణం అప్డేట్స్ ఏంటి పవన్ కళ్యాణ్ గారు?
ఎల్లుండి వెళ్తున్నారట. ఎలక్షన్ నోటిఫికేషన్ కి దగ్గర అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇంకా పొత్తుల్లో భాగంగా క్యాండిడేట్ డిసైడ్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి ముగ్గురు కూర్చొని మాట్లాడేమని చర్చించి దాని గురించి ఒక మంచి క్లియర్ డేటాతో బయటకు వస్తుంది. అంతవరకు మనం వెయిట్ చేయాలి. ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం చర్చలు జరపడం కోసమే ఢిల్లీకి వెళ్తున్నారు. సీట్లు ఖరారు అయిపోయినాయండి. సీట్లు ఓకే, ఎవరికి ఇవ్వాలన్నది ఒక లిస్ట్ అన్న తయారు చేసుకున్నారో బయటికి చెప్పకపోయినని మీకున్న ఇన్ఫర్మేషన్? ఖచ్చితంగా లిస్ట్ ఉంది. ప్రతి నియోజకవర్గంలో నుంచి కార్యకర్తల్ని పిలిపించి ముఖ్య నాయకులతో సమావేశాలు పవన్ కళ్యాణ్ గారు సీక్రెట్ గా నడుపుతున్నారు. ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి అయితే జరుగుతూనే ఉన్నాయి. మేము కూడా తెలుసుకున్నాము. మేము వెళ్ళినప్పుడు కూడా ఎవరికి అపాయింట్మెంట్స్ ఉండవు, కేవలం నియోజకవర్గాల ఆస్పిరెంట్స్ తో మాత్రమే అక్కడున్న కార్యవర్గంతో మాట్లాడటం మాత్రం జరుగుతూ ఉంది అని చెప్పారు క్లియర్ గా. ఎన్నన్నది ఏమన్నా లీక్ అయిందా? అది కూడా ఏం తెలియదు. జూమ్ మీట్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇద్దరు నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి మాట్లాడుతున్నారు. మంచి డేట్ అయితే మీకు ఇవ్వగలుగుతాం ఒక 1 వీక్ 10 days వెయిట్ చేస్తే. ఓకే, డైరెక్ట్ గా కాకపోయినా మీటింగ్లు అవుతున్నాయా? అవును సార్ ఖచ్చితంగా అవుతుంది. ఇంకా వాళ్ళిద్దరూ కలలేదు అని అంటున్నారు. ఓకే, వాళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటే క్లియర్ చేసుకుంటున్నారు అనమాట. ఎందుకులే పబ్లిక్గా వెళ్తే అంతేనా? అవును సార్, ఈ తలనొప్పులంతా లేకోకుండా ఖచ్చితంగా కార్యాచరణ చేయడం కోసం ఇద్దరు మాట్లాడుకోవడం అయితే ఖచ్చితంగా జరుగుతా ఉంది. ఇద్దరే మాట్లాడుతున్నారు, అది కూడా చెప్తున్నాం మేము. ఇద్దరమే మాట్లాడుతున్నారు, పక్కా కార్యాచరణతో ముందుకు రాబోతున్నారు. ఓకే, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ని ఏర్పాటు చేస్తాం. సరేలేండి, అది ప్రజలు నిర్ణయిస్తారు, ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళది. ఎన్ని సీట్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది కీర్తన గారు? ఏమన్నా లీక్లు ఉన్నాయా? నో సార్, అది ఏం మేము చెప్పకూడదు. మీకు ఆల్రెడీ తెలుసు. మాకు అధికార ప్రతినిధులు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేస్తున్నారు కళ్యాణ్ గారు. పొత్తుల అంశం మీద కానీ ఎటువంటి టాపిక్ గురించి మాట్లాడకూడదు అని ఒక ప్రెస్ నోటే వచ్చింది మా పార్టీ. సో మీకు తెలుసా? పోనీ ఓకే చెప్పవద్దు కానీ మాకు పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది, పక్కా డేటా మాకు వస్తా ఉంది పార్టీ ఆఫీస్ నుంచి. బట్ మేమైతే అది వ్యక్తపరచకూడదు. మేము చెప్తున్నాం, మంచి ఫిగర్ ఇవ్వబోతున్నాము. మంచి ఆస్పిరెంట్స్ నే ఖచ్చితంగా ఓడించి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి పంపించే ఆస్పిరెంట్స్ ముందుకు వస్తారు. ఓకే, పక్కా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. జిల్లాల వారీగా డెవలప్ చేసే ఆలోచనలో కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ తీసుకుంటున్నాం, జిల్లాల వారీగా డెవలప్మెంట్ కోసం. ఓకే, రైట్. ఓకే, మోహన్ రెడ్డి గారు వాళ్ళ దగ్గర పక్కా ప్లాన్ ఉంది. డైరెక్ట్గా మీట్ అవ్వకపోయినా పూర్తి స్థాయిలో మిమ్మల్ని ఓడించడానికి విముక్త వైసీపీని కోసం వాళ్ళు ముందుకు సాగుతున్నారు. ఆ విధంగానే వర్కౌట్ అవుతుంది. త్వరలో ప్రకటించబోతున్నారు. ఢిల్లీకి పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు, మోదీ గారితో ప్రత్యేకంగా భేటీ అవుతారట. ఆ తర్వాత లిస్ట్ వస్తుంది. నియోజకవర్గాల వారీగా పవన్ కళ్యాణ్ గారు తన పవర్ ఏంటో చూపిస్తాము అని వాళ్ళు మాట్లాడే పరిస్థితి. వాళ్ళు భ్రమ పడతా అంటే వాళ్ళ భ్రమను చూసి ఆనందపడాలో బాధపడాలో అర్థం కాదు. కానీ అదే కర్తవ్య సినిమాలో ఉంది, పుండరీకాక్ష అంటాడు అనమాట. నేనేమో ఢిల్లీకి వెళ్తున్నా, టికెట్ నా పేరు మీదనే ఉంది, కానీ నేను తిరిగి వచ్చినప్పుడు టికెట్ నా పేరు మీదనే ఉంటుంది, కానీ ఢిల్లీకి పోయింది ఏంది ఉండదు. ఏం చేస్తారు వీళ్ళు? ఢిల్లీకి పోయి ఏం చేస్తారు? ఎవడు పట్టించుకుంటారు? వీళ్ళు ఆడ బాధించి కుక్కలు తిన్న రోడ్ల మరి తిరగాల్సిందే తప్ప వీళ్ళని మాట్లాడించే వాళ్ళు ఎవరున్నారు ఢిల్లీలో? వీళ్ళు మాట్లాడించి వీళ్ళతో పొత్తు పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ అసలు బీజేపీకే లేదు. వీళ్ళు తలకిందులు వాళ్ళకి ఢిల్లీలో కేంద్రం వాళ్ళ దగ్గర ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. వీళ్ళందరూ కలిసినా కూడా, మనం వాళ్ళతో కలిసినా కూడా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారికి దీటు రాలేము. జగన్మోహన్ రెడ్డి గారికి దీటు రాలేనప్పుడు వీళ్ళందరినీ మనం పొత్తు పెట్టుకుని ఎందుకయ్యా? కర్మ బంగారట జగన్మోహన్ రెడ్డి లాంటివి దూరం పెట్టుకొని వీళ్ళను నమ్మక ద్రోహులను దగ్గర పెట్టుకుని వీళ్ళని చేసుకుని మనం ఎందుకు చేసుకోవాలనే ఉద్దేశం వాళ్ళకుంటే, వీళ్ళు సిగ్గు ఎగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ దగ్గర మళ్ళీ తాకట్టు పెట్టి, మొన్న ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆ మీటింగ్ లో 2018 గుంటూరు మీటింగ్ జరిగినప్పుడు ఆ మీటింగ్ లో నియోజకవర్గానికి 1000 కోట్లు దోచుకున్నాడు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ గారు అని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినటువంటి ఈ పెద్ద మనుషులు, వీళ్ళందరూ రాష్ట్రానికి సర్వనాశనం చేసి, అన్యాయం చేసి, ద్రోహం చేసి, నీచంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెడితే వీళ్ళు మళ్ళీ మేమంతా అలయన్స్ పెట్టుకుని వచ్చామంటే వీళ్ళు విముక్తి ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డిని చేస్తారంట. వీళ్ళ జన్మ ఎత్తి పుట్టినా కూడా ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు కనీసం వీళ్ళు పోటీ చేసినటువంటి వ్యక్తులు ఎవరు పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు గెలుస్తారో లేదో అని జనము కొట్టుకుంటా అంటే వీళ్ళేందో విముక్త ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ ఈ కర్మ, వీళ్ళ కర్మ అంతే. వాళ్ళు గెలిచే చూసుకోమని చెప్పండి. పార్టీ అధ్యక్షులుగా పోటీ చేసినటువంటి వ్యక్తులు గెలిస్తే వీళ్ళు పార్టీలు పెట్టేట్టు వీళ్ళ పార్టీకి వాల్యూ ఉన్నట్టు. ఎక్కడండి 15 సంవత్సరాలు ఏంటంటే సిగ్గు ఎగ్గు లేకుండా నియోజకవర్గం ఈ బుద్ధికి లేదు, పోటీ చేస్తే గెలుస్తామో లేదో తెలియదు. వీళ్ళు ఎక్కడ పోటీ చేస్తారు? వీళ్ళు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని విముక్తి చేస్తారు? ప్రేమపడి ఏమంటారు? చాలాసేపు అయింది వాళ్ళు మాట్లాడబట్టి, వాళ్ళు మాట్లాడి చాలాసేపు అయింది, కొద్దిసేపు ఆయన ఏదో అంటున్నాడు. తెలుగుదేశం పార్టీ నాయకుడు మా మనోహర, నేను హిందూపూర్లో ఎలక్షన్ ఇన్ఛార్జ్ కూడా చేసిన స్థానిక సంస్థ ఎన్నికల్లో
ఆయన నాకు బాగా తెలుసు కానీ మెంటల్ అంట, తెలుగుదేశం పిచ్చంట ఎవరికి వైఎస్ఆర్సీపీలకు. అయ్యే బాబు మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకోండి బాలకృష్ణయ్య, నీకు తెల్లే మనోహర్ బండి ఒకసారి తెప్పించుకో. మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకొని బయటకు వచ్చి నీకు కూడా కొట్టాడో లేదో నాకు తెలుసు, కానీ ఆ హిందూపూర్ లో ఫోటో తీసుకున్న వాళ్ళు పూలదండ వేసిన పట్ 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 అని చెంపల మీద కొట్టినటువంటి నీ మెంటల్ నాయకుడు పెట్టుకుని మా దాంట్లో మెంటల్ వాళ్ళు అంటావు కదయ్యా. మెంటల్ వాళ్ళు మీ దగ్గర ఉన్నారు, మెంటల్ వాళ్ళు మీ పార్టీలో ఉన్నారు. మెంటల్ బట్టి పార్టీ పాడైపోయింది. మెంటల్ బట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న భాగంగా మెంటలోడు కానీ రోడ్లలో డాన్సులు వేసాడు నాని బట్టే పిచ్చి పిచ్చిగా కాకపోతే మళ్ళీ మాట్లాడే కదా జగన్మోహన్ రెడ్డి నేను అనే సర్టిఫికేట్ కవర్ చేస్తాడు, లేకపోతే వాళ్ళకి అంతే. కొద్దిసేపు ఆగు అంటే మాట్లాడుతులే. ఇప్పుడు నేను మాట్లాడలేదు కదా, నువ్వు మాట్లాడేప్పుడు నేను మాట్లాడలేదు. మళ్ళీ నువ్వు మాట్లాడుతూ ఎవరితో నేను బంగారంగా మాట్లాడు, నీకు ఎంత టైం ఉంటే ఎంత సబ్జెక్ట్ ఉంటే అంత మాట్లాడుకో. అక్కడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిపిస్తే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఘోరంగా ఓడించినటువంటి చరిత్ర హిందూపుల్లో ఆయనకుంటే, కుప్పంలో చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నియోజకవర్గంలో ఘోరంగా ఓడిపించినటువంటి చరిత్ర కుప్పంలో ఉంటే, నా నియోజకవర్గం మంగళగిరి నేను లోకేష్ గారి నియోజకవర్గంలో అక్కడ దారుణంగా ఓడించిన చరిత్ర అక్కడుంటే, అక్కడ ఏదో ఈయన మొన్నటి దాకా చెప్పారు ఎవరు ఆర్కే బయటకు పోయినారు. ఆర్కే బయటకు పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మొత్తం అంతా వెళ్ళిపోయాక జగన్మోహన్ రెడ్డికి ఎవరు లేరు, నమ్మకస్తులు లేరు, వీళ్ళు లేరు అని బయటకు పోతే వెనక్కి తిరిగితే శూన్యం కనిపిస్తుందండి. ఇతర పార్టీల నుండి ఎన్నికపిస్తే శూన్యం ఉంది, ఎక్కడ ఏమి కనపడలే. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే జనం ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి దిశ మార్చగలిగే నాయకుడు జగన్మోహన్ రెడ్డిని జనం భావిస్తున్నారు. భావించబట్టే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అందరూ వస్తున్నారు. వీళ్ళ దగ్గర నాయకులు లేరు. ప్రజలకి మంచి చేస్తేనే మళ్ళీ అధికారంలో పెడతారు. మీ పార్టీ క్యాడర్కో, మీ గూండాలకో, మీ క్రిమినల్లకు మంచి చేస్తే రాష్ట్ర రాజకీయాలకు మంచి చేసినారు. పట్టం కట్టరు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజల్ని మోసం చేస్తే పట్టం కట్టరు. ప్రజలకు కావాల్సిన అభివృద్ధి, ఉద్యోగాలు, ప్రాజెక్టులు, కరెంటు బిల్లులు తగ్గించేవాళ్ళు కావాలి, 9 సార్లు పెంచేవాళ్ళు కాదు. దయచేసి అర్థం చేసుకోండి. మీకు కాంట్రాక్ట్ ఇస్తేనో, మీకు రియల్ ఎస్టేట్ చేస్తేనో, మిమ్మల్ని సంపాదించుకోండి ఆయన దోచుకోండి ప్రజలంటేనో కాదు రాజకీయం అంటే. అసలు అర్థం చేసుకోండి, మీరు మారాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర పార్టీలను కూడా కలుపుకొని వచ్చి మీ వాళ్ళు రాజకీయ ఉనికి లేదో, మీరు కేవలం తెలంగాణ వాళ్ళు మాత్రమే కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు పనికొచ్చాయేమో తప్ప ఆంధ్రప్రదేశ్ లో మీరు రాజకీయాలకు పనికిరారు. మీరు నాన్ లోకల్ కాబట్టి నాన్ లోకల్ గానే జనం చూస్తున్నారు. జనం మీరెందుకయ్యా, మాకు కరోనా వచ్చినప్పుడు మీరు లేరు, కష్టాలు వచ్చినప్పుడు లేరు. ఆంధ్రప్రదేశ్ లో పేద పడుకు బలహీన వర్గాలు మాకు అవసరం ఉందని జనాలు వచ్చారు. మీకు పిచ్చోళ్ళు ఇద్దరు ముగ్గురు వచ్చారు. ఆ పిచ్చోళ్ళని చూసి మీరు ప్రేమ పడుతున్నారు. వస్తారు ఓటర్ లిస్ట్ లో పేరు లేనటువంటి పిల్లలు వస్తారు. మీకు ఓటర్ లిస్ట్ లో పేరు ఉన్నటువంటి రారు. మీకు ఓటు మీ నాయకుడు నాకు జనం వస్తారు ఓట్ వేయరని మా నాయకుడు ఎక్కడా చెప్పరా. నేను చేసిన మంచిని చూసి నాకు ఓట్ వేయండి అని చెప్పినట్టు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలో ఎంతవరకు నన్ను చూసి నేను చేసిన మేలు చూసి ఓటేమని చెప్పినట్టు నాయకుడు మీరు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీ నాయకుడు ఈ పని చేసినారు, నాకు ఓటేయండి అని చెప్పి ధైర్యం ఇవ్వాలనుకుందా? మీకు ఏగతి లేదు. మిమ్మల్ని చూసి ఎవరైనా ఓటేస్తామని ఆలోచన ఎవరికైనా ఎట్లొస్తుంది? 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటే కరెంట్ విపరీతంగా పెంచి మధ్య పాలించినటువంటి మీ నాయకత్వం వహించినటువంటి నాయకుడు ఈ రాష్ట్రాన్ని కాబట్టి జనం 23 సీట్లు ఇచ్చినారు. ఆ 23 సీట్లు ఇచ్చినటువంటి పట్టుకొని మళ్ళా మీరు ఈ రోజు మేమంతా కలిసి జగన్మోహన్ రెడ్డిని విముక్తి అంటే విముక్తి ఈ జన్మకి చేసినంత వరకు రాజకీయాలు
చేసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి. రాజకీయాలు తప్పుకున్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు మీలాంటి వాళ్ళంతా రాజకీయాలకు రావాల్సిందే తప్ప తప్పుకోలేండి, తప్పిస్తారు. ఆయన తప్పుకోలేండి, ఆయన కేసులు ఉన్నాయి కదా, తప్పిస్తాంలేండి, భయపడకండి మీరు. 2024 కాదు, 2024 కాదు, రాజకీయాల్లో కొనసాగి అన్న ఆయన కేసులు భయపడి తప్పుకోడు, మేము తప్పిస్తాంలేండి, మీరు భయపడకండి. హలో బై బై వైసీపీ స్లోగన్ ఇచ్చాం కదా. అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయడం సాధ్యం. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారా, ఇంట్లో ఉంటారా, ఆయన డిసైడ్ అవుతాడు. కోర్టు డిసైడ్ చేస్తాయి, వెయిట్ చేయండి మీరు. మీరు అడిగి ఆగిత్యం చేస్తే అవాస్తవాలు నిజమైపోవు. రాజకీయాలు చేసేవాళ్ళు, ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయి ఇంట్లో కూర్చుండే వాళ్ళు, ఏదైనా అవసరానికి ఇక్కడ వచ్చి మీటింగ్లు పెట్టేవాళ్ళు. ప్రజల సమస్యల కోసం కాకుండా మీ సమస్యల కోసం, మీ ప్యాకేజీల కోసం, మీ అవసరాల కోసం మీరు రాజకీయాలు చేసి మమ్మల్ని అంటారు ఆ డబ్బుల కోసం చేస్తున్నావు, కక్కుర్తి పెడతాను అని. ఈ రాష్ట్రంలో ఆదాయాన్ని మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, మోహన్ రెడ్డి గారు లక్షల కోట్లు. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, మనోహర్ నాయుడు గారు, వర్మ గారు మనోహర్ నాయుడు గారు వినిపిస్తుందా? వినపడతా ఉంది. మమ్మల్ని అనే ధైర్యం కానీ హక్కు కానీ ఎక్కడ ఉంది, అన్నీ మీ దగ్గరే ఉన్నాయి కదా అని చెప్పి ఆయన డైరెక్ట్గా మాట్లాడే పరిస్థితి. ధైర్యం కానీ ధైర్యం అనేది ఎందుకు? అది ప్రజలు అడిగితే చెప్తారు. వీళ్ళ అనే హక్కు ఉందా లేదా అనేది ప్రజలే చెప్తారండి. ఇప్పుడు ఒకటి ఇందాక ఆయన అన్నాడు మెంటల్ పిచ్చి నేను ఇప్పుడు చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికే మతి భ్రమించింది. ఎందుకంటే మతి భ్రమించిన వ్యక్తి కాబట్టే 175 అని పడుతున్నాడు. అదొక్కటి చాలదా? వీళ్ళు మతి స్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని కాలర్ చేసి గెలుస్తానంటున్నాడు. మీ మాదిరి మతి తప్పి మాట్లాడలే. కాలర్ చేసి ఎంతవరకు సమంజసం? ఒక్కసారి ప్రజలు వద్దురా బాబు, మీరు ఫస్ట్ వెళ్ళిపోండి ఆయన అని చెప్పంటుంటే మేము 175 ఇది ప్రతిభ్రమించిన మాట కాదు. ఇది మతి భ్రమించి మాట్లాడే ఎక్కడ ఒక్క విషయం సమాధానం చెప్పు. ఒక్క విషయానికి సమాధానం చెప్పు. ఒక్క విషయం అడుగుతా, మీకు లేదా మీకు భయం ఓడిపోతామని ఒక్క ఎగ్జాంపుల్, ఒకే ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుతున్నారు. ఏ ఒక్కరు గెలిచే పరిస్థితిలో లేరన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నిన్న రాష్ట్రాల్లో జనం వచ్చిందే చూసి ఇక్కడ వచ్చింది చూసి కూడా వాళ్ళు ప్యాకేజ్లంటో ఏదేదో చెప్పుకుంటూ పోతున్నారు. ఆ సభ గురించి చెప్పాలన్నా, ఎందుకంటే నేను ఈ ప్రాంతంలో చూస్తానన్నా, ఆ సభ గురించి నిన్న చూసినటువంటి తెలిసింటది. అంతే తప్ప వేరేది ఏమీ లేదు. వేరేది ఏమీ లేదు. మనం డిస్కస్ చేసేది ప్రజలు వినాలి. వాళ్ళు విని అర్థం చేసుకోవాలి. నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అడుగుతానా, ఒక ఎగ్జాంపుల్ నేను విను ఒక మాట చెప్తా. ఇప్పుడు మీకు ఓటమి భయం లేకపోతే మంగళగిరిలో ఆర్కేని ఎందుకు కాళ్ళ వేళ్ళ పడి వెనక్కి పిలుచుకొచ్చుకున్నారు? శూన్యం అనుకుంటున్నారు జనం. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఈ రాష్ట్రానికి శరణ్యం అని జనం భావిస్తున్నారు కాబట్టి పోయినటువంటి మాట్లాడితే వినడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఊకదంపుడు మాట వదిలేయండి. కళలో నుంచి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటారు. ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు గురించి ఏం మాట్లాడారో ఒకసారి మీరు ఊహాగానాలు వదిలేసి కళల్లో నుంచి బయటకు వస్తే మీకు అర్థం. మనోహర్ నాయుడు గారు ఒక్క నిమిషం అండి. మనోహర్ నాయుడు గారు కీర్తన గారు
మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు సార్, పవన్ కళ్యాణ్ గారికి ఢిల్లీలో అపాయింట్మెంట్ ఉండదంట. పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటంటే మీకు గుర్తు చేస్తాను మోహన్ రెడ్డి గారు, ఇక్కడ మన చోటనే ఆయన ఏమన్నాడంటే మేరే సాత్ పవన్ హై అన్నాడు. ఏ రోజన్నా మేరే సాత్ ఏమి తల్లి ఆ స్థాయి ఏమి 7 గుర్రాలు స్వాగతం పలికి పైన ఎక్కించుకొని జింగ్ 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 అంట మొత్తం ఢిల్లీలో. ఉండు పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటో ఎన్డీఏ సమావేశాలకు వెళ్ళే స్థాయి అయింది, క్రిమినల్ కొట్టాల్సిన స్థాయి అయింది. వాళ్ళ తమ్ముడిని కాపాడుకోవాలి. మోహన్ రెడ్డి గారు మాట్లాడినవండి ఇస్తాను. ఎంత స్థాయిలో ఉన్నాడో తెలుసు. మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం మీరు మాట్లాడకపోతే నేను మాట్లాడను. మీరు మాట్లాడారు కదా మధ్యలో. ఓకే ఓకే అండి, నన్ను ఆపండి సార్. మేరే సాత్ పవన్ హై అని సాక్షాత్ మోడీ గారు అన్న మాటలవే. అదే ఒక క్రిమినల్ ఇది ప్లీజ్ స్టాప్ హిమ్. రాష్ట్ర రాజకీయాల్ని శాసించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మీరు గుర్తు పెట్టుకోవాలి ఈ విషయం. బొనుకు మీ పార్టీ పవన్ కళ్యాణ్ పేరంటే రాష్ట్రం వద్దు, నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో మాది అని చెప్పుకొని ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తానని చెప్పుకొని ఆ నియోజకవర్గాన్ని చూసి మళ్ళీ మాట్లాడండి. అంతే. ఊరికల్లా నియోజకవర్గమే లేదు, ఆడలేడు. మోహన్ రెడ్డి గారు మీ నోట్ చేసుకుని నేను ఇస్తాను. ఇద్దరు మాట్లాడుతుంటే ఎవరికి అర్థం కావట్లేదు. సరే ఇస్తానండి, మీకు ఇస్తాను. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం మీరు నోట్ చేసుకోండి. పవన్ కళ్యాణ్ పేరు డైపర్లు రాజకీయం చేస్తుంది వైసీపీ పార్టీ మొత్తం. దయచేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చినప్పుడు, ప్రజాక్షేత్రంలో మీరు ఉంటున్నప్పుడు ప్రజలకు ఏం చేస్తారని చెప్పారు, ఏం చేస్తారనే మాట మీద మాట్లాడండి. ఎలివేషన్ కి మేము కూడా మాట్లాడమంటే మాట్లాడతాం. పడగడితే మెరుపులు వస్తాయి, సింహాలు వస్తాయి అని చెప్పి. అవి కాదండి, వాస్తవ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీ కరెంట్ ఇస్తానన్నాడు. దాని మీద పలు దఫాలుగా ఎన్ని మాటలు మార్చారో దాని గురించి కూర్చున్నాం డిబేట్కి. పోలవరం గురించి కూర్చున్నాం, జాబ్ క్యాలెండర్ గురించి కూర్చున్నాం, మద్యపాన నిషేధం గురించి మాట్లాడతాం. మీరు ఇచ్చిన నవరత్నాలు హామీలు ఇవి. కౌలు రైతులు ఆదుకున్నారా? రాయలసీమ ప్రాంతంలో అన్నమయ్య డ్యామ్ ఆదుకున్నారా? ఏ విధంగా పరదాల సీఎం అని చెప్తున్నా. పరదాల సీఎం ఆయన. పరదాల చట్ట దుమ్మెట్టి వస్తాడు. చేసిన అభివృద్ధి గురించి ఛాలెంజ్ చేస్తున్నా. చేసిన అభివృద్ధి గురించి ఒకసారి పవన్ కళ్యాణ్ దమ్ము మీ నాయకుడుకుందా? దమ్ము మీ నాయకుడుకుందా? ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. మగాడా లేదనేది మన ఢిల్లీ వెళ్ళినప్పుడు చెప్పినాడు. 16,000 కోట్ల లోటు పట్టుకుంటే మీ నాయకునికి నాయకుడుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు 4,000 కోట్లు తెచ్చుకుంటే 12,000 కోట్లు తెచ్చినాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజలు గుడ్డ కాదు, కళ్ళు కట్టినట్టు చూస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అఘాయితాలు. సొంత చెల్లి నీ గురించి కాబట్టే ఇంట్లో కూర్చోబెడుతున్నారు. కాబట్టే 15 ఏళ్ళైనా మనం ఇంట్లోనే ఉన్నాం, బయటకు రాలేకుండా. ఓకే ఓకే మోహన్ రెడ్డి గారు, మీలాంటి వాళ్ళు అవసరాల కోసం రాజకీయాల్లో తోబట్టుని తండ్రి ఫోటోని వాడుకుంటారు. తోబట్టుని తండ్రి ఫోటోని వాడుకొని రాజకీయం చేస్తారు తప్ప ప్రజల పక్షాలుగా సొంత కుటుంబ సభ్యులకే దిక్కులేదు. ఇక్కడ ప్రజల గురించి ఆలోచిస్తాడు. ప్రజల గురించి కుటుంబ సభ్యులు అంటే నా పిల్లలు పెళ్లి చేసుకుని బాగా మంచుకున్నటువంటి పిల్లలకు దిక్కులేదు. కుటుంబ సభ్యులు ఎక్కడ పెడతాం? పిల్లలకు దిక్కులేదు. కుటుంబ సభ్యులు ఏంది? రోడ్డును పడి ఏడ్చాడరు. ఇసిపెట్టి నన్ను ఇంట్లో పెట్టుకొని 9 ఏళ్ళ పిల్లలు. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం దయచేసి మర్యాద. అవును, ఏంటి కుటుంబ సభ్యులు అంటే ఎవరు కుటుంబ సభ్యులు? అక్కడ కుటుంబ సభ్యులు వాడుకున్నారా లేదా? వాళ్ళ తండ్రి ఫోటో అడ్డం పెట్టుకొని రాజకీయం చేశాడా లేదా? వాళ్ళ చెల్లిని క్యాంపెయిన్ కోసం వాడుకొని జైల్లో జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ చంపుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఆ కేసు విషయంలో ఆలోచించకుండా అన్యాయంగా అమాయకంగా ఒక
ఒక వ్యక్తిని హత్య చేస్తున్న తెలుసు రాష్ట్రం మొత్తానికి. దయచేసి మీరు తాటాకు చెప్పులు వేస్తూ పబ్లిసిటీ మాటలు మాట్లాడుతూ ఎలివేషన్లు ఇస్తే ఇక్కడ ఎవ్వరూ నమ్మరు. రాష్ట్ర ప్రజలు మొత్తం అందరికి కళ్ళు చెవులు వినపడతాయి. చేసిన పబ్లిసిటీ ఇప్పించి చాలు. ఈసారి జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు. మోహన్ రెడ్డి అన్నా నువ్వు మారు. ఒక క్రిమినల్ ని సపోర్ట్ చేయడం మానే. భావి తరాలకి నువ్వు ఏమందిస్తున్నావు ఆలోచించు. భావి తరాలకి నువ్వు ఏమందిస్తున్నావు ఆలోచించు. భావి తరాలకి నువ్వు ఏమందిస్తున్నావు ఆలోచించు. క్రిమినల్ నాయకుడు మీ నాయకుడు. మీ చంద్రబాబు నాయుడు ఒక క్రిమినల్ అయితే ఒక క్రిమినల్ ఆయన బ్లాక్ మెయిల్ చేసే క్రిమినల్ జగన్మోహన్ రెడ్డి మనం జగన్మోహన్ రెడ్డి చెల్లిని ఎవరు రోడ్డు మీద పెట్టలే. జగన్మోహన్ రెడ్డి తల్లిని ఎవరు రోడ్డు మీద పెట్టా. పవన్ కళ్యాణ్ పెట్టారు. వాళ్ళ కుటుంబం మీరొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా తీసుకుని ఆమె ఒక రాజకీయ పార్టీలో పనిచేస్తుంది. రాజకీయ పార్టీ అధ్యక్షురాలుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి షర్మిలమ్మ గారు. షర్మిలమ్మ గారిని తీసుకొచ్చి ఇక్కడ కలిపి ఆమె రోడ్లలో తిరుగుతున్నటువంటి వ్యక్తులు, ఏడుస్తున్నటువంటి వ్యక్తులు మన ఎదుట ఎంతమంది ఉన్నారు వాళ్ళని చూసుకోకుండా ఒక్క నిమిషం మనోహర్ నాయుడు గారు ఏంటి పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే వైసీపీ వాళ్ళకి డైపర్లు వేసుకోవాల్సి వస్తున్నదట. ఇది కామెంట్స్. ఇది అవసరం? అసలు ఏం జరుగుతుంది ఏపీలో? ఒక రకంగా నిజమే. ఆయన సినిమాల గురించి ఆయన కలెక్షన్ల గురించి మాట్లాడుతున్నారు వర్మ గారు. ఆయన సినిమా ఆయన కలెక్షన్ గురించి మంత్రి ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి సార్? దౌర్భాగ్యం సార్. ఏ రాష్ట్రంలో కలెక్షన్ల గురించి ఏమన్నా మాట్లాడతావు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడాల్సిన మంత్రి సినిమా కలెక్షన్ గురించి మాట్లాడుతున్నా. ఇంకేం చెప్పాలి? ఏం చెప్పాలి? మేము మా దౌర్భాగ్యం అని చెప్పాలి. రాజకీయాలు పనికొచ్చేటువంటి ఉంటాయి కదా. రాజకీయాలు పనికి రావాలంటే 15 సంవత్సరాలు పార్టీ పెట్టేటువంటి వ్యక్తి ఒక ఎమ్మెల్యే 2 సార్లు పోటీ చేసి ఒక ఎమ్మెల్యేని మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం మోహన్ రెడ్డి అండి కీర్తనాడు. మీరిద్దరే టైం అంతా తీసుకున్నారు. మనోహర్ నాయుడు గారు ప్రేక్షక పాత్ర పోషించడానికి కాదు, ఆయన బలమైన పార్టీ నుంచి వచ్చినాయండి. ఆయన మాట్లాడనివ్వండి, ఆయన వాయిస్ కూడా ఇవ్వనివ్వండి. మనోహర్ నాయుడు గారు స్ట్రైట్ గా ఏంటి ఎప్పుడు విడుతుంది ఈ పీఠముళ్ళు చిక్కుముళ్ళు ఈ అభ్యర్థుల ప్రకటనలో? ఇంకా టైం ఉందా? ఒకటి వర్మ గారు, వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఏకమైన లీడరు. ఆయనే ఇంతవరకు 65 సీట్లు మాత్రమే ప్రకటించుకున్నాడు తప్పితే మిగిలినవన్నీ బ్యాలెన్స్ పెట్టుకొని ఉన్నాడు. ఇక ఇప్పుడు పోతే మాకేమంటే పొత్తులు ఉన్నాయి కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ తో మాకు పొత్తు ఉంది, రేపు బీజేపీతో పొత్తు రాబోతా ఉంది. కాబట్టి వీటన్నింటినీ కూడా మేము స్థానాలన్నీ కూడా సరిచూసుకోవాలి. అందరికీ మేము సరి సమానంగా ఇక్కడ ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. కాబట్టి కొంత టైం పడుతుంది మాకు. ఓకే, ఈ టైం కోసం చూసి దాన్ని మేము సెటిల్ చేసుకుంటాం. రైట్. ఓకే మోహన్ రెడ్డి గారు మీ టైం ఏంటి? మీకు టైం ఉందా? మాకు టైం ఏముంది? మా టైం మా క్యాండిడేట్లు మొత్తం సెలెక్షన్ చేసుకుంటూనే పోతున్నాం. 1-2 ఎక్కడన్నా తేడా ఉండేది ఆ తేడాను సరిదిద్దుకుంటున్నాం తప్ప మేము ఎక్కడ వాళ్ళ మాదిరి కన్ఫ్యూజన్లు లేవు, కన్ఫ్యూజ్ కావడం లేదు. ఖచ్చితంగా ఆ కన్ఫ్యూజ్ లేదు కాబట్టి మేము మీటింగ్లు పెడుతున్నాం. మీటింగ్లు పోయినప్పుడు 90 మంది అభ్యర్థులతో ఇప్పటి వరకు కాదండి, ఇప్పటి వరకు వస్తున్న సమాచారం. మోహన్ రెడ్డి గారు వినండి ఒక్క నిమిషం. 90 మంది అభ్యర్థులతో మీరు 65 ప్రకటించారు కానీ వినండి, ఒక్క నిమిషం వినండి, నేను చెప్పింది వినండి. మీరు 65 ప్రకటించారు కానీ 90 మంది అభ్యర్థులతో జనసేన
టీడీపీ, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక లిస్ట్ను కూడా తయారు చేశారట. అది రెడీగా రిలీజ్ అవబోతున్నదట. సరే ఏకే బీజేపీ ఏంటో ఆయన వైఖరి తేలకముందు మనం రిలీజ్ చేయకూడదు కదని ఆగారట. 90 మంది లిస్ట్ అయితే సిద్ధంగా ఉందట. సో వాళ్ళ ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. మీరు అనుకున్నంత ఒక 3 రోజుల్లోనే మేము 90 మంది కాదు 95 మంది లిస్టు ఇంకొక 5 పెంచారు. నాకు తెలిసి అయితే 90, నాకున్న ఇన్ఫర్మేషన్ ఇంకొక 5 పెరిగినాయి అక్కడ. ఇప్పుడు వర్మ గారు మాకు దాదాపుగా మొత్తం అన్ని కన్ఫర్మ్ అయిపోయినట్టే. 1, 2 ఎక్కడన్నా తేడా ఉన్న చోట కులాల సమీకరణకు సంబంధించినటువంటి చోట మేము మార్చాల్సిన అవసరం వచ్చింది చోట మార్చుకున్నాము తప్ప మాకు ఎక్కడ డిఫరెన్స్ లేదు. మాకు మార్చాల్సిన అవసరం పెద్దగా ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంటుందండి ఈసారి? మీసారి మీ టార్గెట్ వైనాట్ 175 కాదు కానీ ఎన్ని సీట్లు గెలిచే 175కు 175 కావాలనే ఉద్దేశంలో భాగంగానే మేము పనిచేస్తున్నాం. మేము పనిచేసేది వాళ్ళ మాదిరి జనసేన మాదిరి ఒక పార్టీ. సరే ఓకేనండి, మరి పనిచేస్తారు. మీ అంచనా ప్రకారం చెప్పండి, మీ అంచనా ప్రకారం ఎన్ని గెలవచ్చు ఈసారి? ఓకేనండి, కాదండి అందరూ 175 నియోజకవర్గాలు ఉంటే ఏ పార్టీ పోటీ చేసినా 175 నియోజకవర్గాలకే పోటీ చేస్తుంది. 175 నియోజకవర్గాలే గెలాలనుకుంటుంది, అంతేగాని 5, 10, 15 గెలాలనుకోరు. సో మీరు అనుకోవడంలో కూడా తప్పలేదు. అదే నేను ఒక్క నిమిషం చెప్తానండి. మేమేమంటున్నామంటే 175కు 175 అనేది అత్యాశ అని మీరు అనుకోవచ్చు, విశ్లేషకులుగా పక్కన ఉండే పార్టీలు అనుకోవచ్చు, ఇంకోరు అనుకోవచ్చు. నేను దీనికి ఉదాహరణ ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించినటువంటి హిందూపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది. మనోహర్ నాయుడుకి తెలుసు, మా జిల్లాలో అందరికీ తెలుసు. అదే నియోజకవర్గంలో నేను మన స్థానిక సంస్థ ఎన్నికల్లో ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు మున్సిపాలిటీ గానీ, పంచాయతీ గానీ, ఎంపీటీసీలు గానీ మొత్తం స్వీప్ చేసినామంటే స్థానిక సంస్థలకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అదే విధంగా కుప్పంలో ఒక్క నిమిషం అదే విధంగా కుప్పంలో మేము చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహించినటువంటి కుప్పంలో మొత్తం స్వీప్ చేసినామంటే ఆడ మేము గెలుస్తాం అనుకోవడంలో తప్ప. పోటీ భీమవరంలో పోటీ చోట మేము గెలిచినాము, మంగళగిరిలో పోటీ చేసినటువంటి చోట మేము గెలిచినాము. సరే గతం కదండి, ఇప్పుడు 2019 గురించి నేను ప్రస్తావించట్లేదు. అదే 2019 విజయమ్మ గారు ఓడిపోయారు అంటారు వాళ్ళు గతంలోని. అంటే విజయమ్మ గారు వీకా కాదు కదా? అవునండి, ఆ సన్నివేశము ఆ సందర్భాన్ని మేము చూసి అదే అంటున్నానండి. 2019 వదిలేయండి, ఈయన మంగళగిరిలో ఓడిపోయారు, ఆ భీమవరంలో ఓడిపోయారు అన్నది ఒక అందరికీ తెలిసిన విషయం. నేను అనేది 2024లో ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది మీ అంచనా? 151 సీట్లు అప్పుడు గెలిచినాము. స్థానిక ఎన్నికల్లో బ్రహ్మాండంగా అన్ని మెజారిటీ కాబట్టి 175కు మేము ఒక్క నిమిషం చెప్తా. మేము చేత పోయి పోటీ చేసినటువంటి వ్యక్తులు సరిగ్గా సమన్వయం చేసుకోలేకపోతే అడపదడప అక్కడక్కడ ఓడిపోతాం తప్ప 175కు 175 గెలుస్తామనేది పూర్తి కాన్ఫిడెన్స్ మాకుంది. నిన్న జరిగిన రాప్తాడు మీటింగ్ చూసిన తర్వాత జనంలో ఉన్నటువంటి స్పందన చూసి మోహన్ రెడ్డి గారు ఆల్ ద బెస్ట్. కీర్తన గారు మీ టార్గెట్ ఎంత పొత్తులో? సార్ మేము ఖచ్చితంగా వైసీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేస్తాం. ఇంక మళ్ళీ మా టార్గెట్ మోహన్ రెడ్డి ఒకే ఒక మాట చెప్తా అన్నా, ఒకే ఒక మాట. మీ ఎమ్మెల్యే అంటున్నారంటన్నా మార్చాల్సిందో చేర్చాల్సిందో మమ్మల్ని కాదు తమ్ముడు, జగన్మోహన్ రెడ్డిని మార్చేయండి అంటున్నారంట. సో మీ వాళ్ళు ఆశ తీరుస్తామన్నా, వైసీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేస్తాం. నువ్వు బాధపడద్దు, ఇంటికి పంపిస్తాం. ఈ టర్మ్ హ్యాపీగా ఇంట్లో కూర్చోండి, నీట్ గా ప్లాన్ చేసుకోండి. మాటిస్తున్నా, మీ వాళ్ళే అంటున్నారంట మమ్మల్ని కాదని మార్చాల్సింది నువ్వు మారంటున్నాడంట. ఇంటికి పంపిద్దాం అన్నా, ఇంటికి పంపిద్దాం. నీ బిడ్డలు నా బిడ్డలు బాగుపడతారు. ఇంటికి పంపిద్దాం. చూసుకోండి. రైట్ ఓకే. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవుతున్నాడో లేదో చూసుకోండి, లోకేష్ గెలుస్తాడో లేదో అన్నా. మా సార్ ఎమ్మెల్యే అవ్వడం కన్ఫర్మ్. నేను చెప్తున్నా, మా సార్ ఎమ్మెల్యే అవ్వడం కన్ఫర్మ్. అన్నా నువ్వు కూడా మా ప్రభుత్వం ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలను అందుకుంటూ భద్రత చూసుకుంటావు. మోహన్ రెడ్డి గారు ముఖ్యమైన నాయకులందరూ ఓడిపోతున్నారు. మోహన్ రెడ్డి గారు చూద్దాం. ఓడిపోతున్నారు.